వికేఆర్ గారు అండ్ ఆల్ అదర్స్ బ్రాండమెట్స్కి ముందుగా సారీ చెప్పండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులకు నా యొక్క వందనాలు. ఈ సమయంలో మీ ముందుకు రావడానికి గల కారణం, గత 4 రోజుల క్రితం వికేఆర్ గారు జరిపించిన 1S సీజన్ 7లో వారు చర్చించిన విషయాలపై నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. దాంట్లో జరిగిన వాక్య విరుద్ధమైన వాటి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అలాగే అక్కడ చాలా తప్పులు జరిగాయి, వాటిని బయటకు తీసుకురావాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా వికేఆర్ గారు మీరు ఫెయిల్ అయ్యారు. నిజానికి వారిని మీరు చర్చిద్దామని పిలిచారు, కానీ మీరు డిబేట్ రూపంలో వారిని అటాక్ చేశారు. మీరు మీతో పాటు ఉన్నవారు చర్చకు మర్యాద లేకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మాట్లాడాలని వచ్చిన వారిని మాట్లాడకుండా వారి హక్కులను కాలరాశారు. వాస్తవానికి మీరు ఒక గ్రూప్ వైపు వెళ్ళిపోయారు. అటెండ్ అయిన వారిని సపరేట్గా చేశారు. చర్చ అనేది 2 గ్రూపుల మధ్యలో జరగాలి. మీరు ఇద్దరి పక్షాన మాట్లాడాలి. మీరు అక్కడ ఒక హోస్ట్గా ఉండి పూర్తిగా ఒక గ్రూప్ వైపు వెళ్ళిపోయారు. ఒక హోస్ట్గా ఉండి కూడా అంత ఘోరంగా ఎలా ప్రవర్తిస్తారు? ఉదాహరణకి అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ హోస్ట్గా ఉన్న స్పీకర్ ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఏ గ్రూప్ వైపు కాకుండా ఇరువైపులా న్యాయంగా మాట్లాడతాడు. నిజానికి వేరే గ్రూప్తో కలిసి మాట్లాడడానికి వచ్చిన వారిపై మీరు అటాక్ చేశారు. మీరు అక్కడ ఖచ్చితంగా తప్పు చేశారు. హోస్ట్గా ఫెయిల్ అయ్యారు. అసలు మీకు డిబేట్ మరియు చర్చ అంటే వ్యత్యాసం తెలుసా? డిబేట్ అంటే 2 గ్రూపుల మధ్య ఒక సబ్జెక్టు గురించి జరిగే చర్చ. హోస్ట్ ఉంటాడు, న్యాయ నిర్ణేతలు ఉంటారు. 2 వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగిన తర్వాత న్యాయ నిర్ణేతలు న్యాయాన్ని తీరుస్తారు. హోస్ట్ కానీ న్యాయ నిర్ణేతలు కానీ వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు అని అనౌన్స్ చేస్తారు. కానీ మీరేంటి బ్రదర్, చర్చ అని పిలిచి న్యాయ నిర్ణేతలుగా మీరే స్టేట్మెంట్ ఇస్తారు. చర్చ అంటే ఇరు వర్గాల వారు కూర్చొని ఒకరు అడిగిన ప్రశ్నకి ఒకరు జవాబు చెప్తారు. హోస్ట్గా ఇరువైపుల వారికి సమయం ఇచ్చి దాన్ని ముందుకు నడపడమే మీ పని. తీర్పు తీర్చడం మీ పని కాదు. వింటున్న ప్రజలు తీర్పు తీరుస్తారు, ఎవరు కరెక్టు కాదు అని. చర్చ అని పిలిచి డిబేట్ రూపంలో వారిని అటాక్ చేశారు, వారిని కన్ఫ్యూజ్ చేశారు. ఇదేం బుద్ధి వికేఆర్ గారు? ఇందుకే వికేఆర్ గారు మీరు హోస్ట్గా ఫెయిల్ అయ్యారు. 1S 7 ఫెయిల్ అయిపోయింది. ప్రజలారా, మీరు ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో ఒకసారి చూడండి సహోదరులారా. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన బోధన విధానం. ఇలాంటి బోధ చేశాడు కనుకే బ్రెన్హామ్ అనే ఆయన కుక్కచావు చచ్చాడు అని నేను అంటున్నానండి. కుక్కచావు చావడం అని తెలుసు కదా, కారులో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి. అసలు మీకు సపోర్ట్గా తెచ్చుకున్న వారు ఎవరైతే ఉన్నారో జాన్ కొయ్యానో వాళ్ళ పద్ధతి చాలా భయంకరంగా ఉంది. అసలు దేవుడు మనతో చెప్పినది ఏమిటి? క్రైస్తవులు చూపిస్తున్న ప్రేమ ఏమిటి? మర్యాద ఏమిటి? అసలు వాక్యం ఏం చెప్తుంది మనకు? మీరు యూట్యూబ్ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు అవతల ఉన్న వ్యక్తులను అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు ఏ ఆత్మ ఉంది మీలో? అసలు మీరు ఒక క్రైస్తవుని పట్టుకొని కుక్క అని ఎలా అంటారు? వికేఆర్ గారు, మీరు దీనికి ఎలా సమాధానం చెప్తారు? అసలు మీ ఉద్దేశంలో మంచి మరణం అంటే ఏమిటి? మంచిగా బెడ్ మీద పండుకొని చనిపోతే మంచి మరణమా? మిగతావన్నీ కుక్క మరణాలా? కుక్క చావు చచ్చినట్ట? అయితే కోవిల్లో చనిపోయిన సేవకులందరూ కుక్క చావు చచ్చారని మీరు చెప్పగలరా? అలాగే యేసుక్రీస్తు శిష్యులు ఎవరు కూడా పడకల మీద చావలేదు. అలాంటప్పుడు వారిని కూడా మీరు కుక్క చావు చచ్చారు అని అనగలరా? చివరికి యేసుక్రీస్తు కూడా భయంకరంగా చనిపోయారు. ఇప్పుడు వారెవరో ఆయనను ప్రవక్త అని అంటుంటే, ఆయన ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆయనను కుక్క చావు చచ్చాడు అని ఘోరంగా మాట్లాడుతున్నారు. మీకు దమ్ముందా కోవిల్లో చనిపోయిన సేవకులందరినీ కుక్క చావు చచ్చారు అని అనడానికి? శిష్యులు కుక్క చావు చచ్చారు అని అనడానికి
మరియు యేసుక్రీస్తుల వారిని అనడానికి మీ రక్తంలో దమ్ముందా? అసలు మీకు బుద్ధి ఉందా? మీరు ఎలాంటి గుణం? అందుకే మీరు ఫెయిల్ అయిపోయారు. వికేఆర్ గారు, మీరు వారిని గద్దించకుండా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఏమన్నారు అని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. కావాలని వారిని రెచ్చగొట్టడానికి వారు నమ్ముచున్న ఒక ప్రవక్తని వాడు వీడు ఒక కాపీగాడు అని మాట్లాడుతున్నారు. అంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు? మీరు అసలు క్రైస్తవులేనా? యూట్యూబ్ లైవ్లోకి వచ్చి ఒక క్రైస్తవుని గురించి పరిహాసంగా అలా ఎలా మాట్లాడగలుగుతారు? అవతలి వాడు తప్పు చేస్తే పేరు పెట్టి చెప్పాలి, కానీ వాడు వీడు కుక్క చావు చచ్చాడు బుద్ధి లేకుండా ఏంటండి మాటలు? మీరు ఫెయిల్, ఖచ్చితంగా 1S సీజన్ 7 ఫెయిల్. అసలు ఒక సేవకుని పట్టుకొని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు. మీరు అసలు మనుషులేనా? క్రైస్తవత్వంలో అలా మాట్లాడచ్చా? మరీ ఇంత ఘోరంగా మాట్లాడవచ్చా? వారు ఆయనను ఒక ప్రవక్త అని అంటున్నారు. సేవకుడు ఇంకేదో అనట్లేదు. ఆయన ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా సేవ చేసిన ప్రవక్తగా వారు నమ్ముచున్నారు. అలాగే ఆయన దేవుడు పంపిన ప్రవక్తగా వారు చెప్తున్నారు. అలాంటి ఆయన గురించి ఇంత ఘోరంగా మాట్లాడవచ్చునా? ఆయన బోధన మీకు తప్పని అనిపించవచ్చు, అయినా కూడా ఒక సహోదరుడిని గురించి అలా మాట్లాడవచ్చా? వికేఆర్ గారు ఇప్పుడు ఏమంటారు? చూస్తున్న మీరందరూ కూడా దయచేసి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. క్రైస్తవ లోకం అంతటికి ఏం జరుగుతుందో తెలియాలి. క్రైస్తవ్యం అనేది ఇలా కాదు ముందుకెళ్ళాల్సింది. దానికంటూ ఒక ప్రామాణికం ఉంది. మనం ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో, అలాగే ఎలాంటి మర్యాదపూర్వకంగా మనం నడుచుకోవాలో, ఎలాంటి చక్కని ప్రవర్తనగా మనం ముందుకెళ్లాలో క్రీస్తు మనకు బోధించి ఉన్నాడు. కాబట్టి ఈ వీడియోను అందరూ చూసి అందరికీ షేర్ చేయండి. కుయ్యా గారు, మీకు ఆ క్యారెక్టర్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ గాబ్రియల్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు మళ్ళీ అన్నారు. దయచేసి ఈ వీడియో ఒకసారి చూడండి సహోదరులారా. కుక్క చావు అంటారు అది కుక్క చావు అంటారు అది కుక్క చావు కాదు, చెప్పండి ముందు నాకు. ఆయన యాక్సిడెంట్ అయిపోయి మీరు ఆ మాట అన్నప్పుడు గాబ్రియల్ గారు మాట్లాడలేకపోయారు. ఖచ్చితంగా ఆయన ఆత్మ గద్దిస్తుంది, అతని యొక్క అంతరాత్మ గద్దిస్తుంది కాబట్టే ఆయన మీకు జవాబు ఇవ్వలేకపోయాడు. ఇంత ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మీరు యూట్యూబ్ లైవ్లో ఉండి ఇలాంటి స్టేట్మెంట్ ఎలా చేస్తారు? ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు? ఇంత నీచంగా మాట్లాడడం మీకే చెల్లుతుంది ఈ నీచమైన బుద్ధి. కొద్ది రోజుల క్రితం చీకోటి ప్రవీణ్ పాస్టర్లను దొంగలు అన్నందుకు మీరు యూట్యూబ్లోకి వచ్చి గగ్గోలు పెట్టారే. దయచేసి ఈ వీడియో ఒకసారి చూడండి సహోదరులారా. ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి. నేను నీకు ఫోన్ చేసిన అన్న, నీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నా అంటే రండి క్రాంతి భయన్ అన్నారు, వచ్చిన. ఏ పాస్టర్కు ఫోన్ చేసినా ఇంటర్వ్యూ అడుగుదామన్నా అలా ఫోన్ నెంబర్ దొరకలేదు. వాళ్ళు ఇంటర్వ్యూలు దొంగలు కదా నంబర్లు మారుస్తూ ఉంటారు 90%. దొంగలు కదా నంబర్లు మారుస్తూ ఉంటారు 90%. ముస్లిం సోదరులు ఇయ్యాలా వారి మొబైల్ నెంబర్ దొరకడం లేదు, అలాగే వారి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదా అన్నాడు. క్రాంతి అడిగిన దానికి ఈ చీకోటి ప్రవీణ్, ఈ జూతం ప్రవీణ్ చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? అతడు మాట్లాడిన మాటలేంటి? అంటే మీరు చేస్తే న్యాయం, వారు చేస్తే అన్యాయమా? అంటే వారు చేస్తే వ్యభిచారం, మీరు చేస్తే సంసారమా? చెప్పండి వికేఆర్ గారు. సహోదరుణ్ణి వ్యర్థుడు అంటే కూడా నరకం వెళ్తారని బైబిల్ చెప్తుంది. మరి మీరు ఎటు వెళ్తారో మీరే నిర్ణయించుకోండి. అలాగే ఇంకేమన్నారు? వారిని తరిమి కొట్టండి అన్నారు కదా. దయచేసి ఈ వీడియో ఒకసారి చూడండి సహోదరులారా. క్రైస్తవ జనాంగమా, బ్రహ్మహాం మేట్స్ ఎవరైతే గలిబిలి చేస్తున్నారో వాళ్ళు వచ్చినప్పుడు తరమండి. మీరు బ్రహ్మహాం గారు ఎలా చెప్పలేదు, మీరు ఎందుకు అలా చేస్తున్నారని మీరు బ్రహ్మహాం మేట్స్ని ప్రశ్నించండి, కాళ్ళకు నిలదీయండి. మీ దృష్టిలో వారి తప్పుడు బోధ అని, వారి ప్రవక్త చెప్పకుండానే వీరు చేస్తున్నారని వారిని తరిమి కొట్టండి అన్నారే. అలాంటప్పుడు వారు కూడా చెప్తారు మీది తప్పుడు బోధ అని, మిమ్మల్ని కూడా తరిమి కొట్టాలని. ఇతరులను ఏలెత్తి చూపినప్పుడు నీ కంట్లో దూలముందని చూసుకో. మీ మాట ప్రకారమే హిందువులు క్రైస్తవులను తరిమి కొడితే తరిమి కొట్టించుకో వాళ్ళతోటి. అవును, మరి హిందువులు అలా చేయటంలో తప్పేముంది? ఏదైనా మాట్లాడితే మనము వారితో అంటాము మాకు స్వతంత్రపు హక్కు ఉంది, మేము ఎక్కడైనా బోధించవచ్చు అని అంటాము. మన విషయానికి వస్తే బోధించే విషయంలో మనకు ఆ ఆర్టికల్ ఈ ఆర్టికల్ ఉందని గుర్తొస్తుంది, హైందవులతో పోరాడతాం. అదే స్వతంత్రపు హక్కు మీకు మాత్రమే ఇవ్వబడిందా? బ్రాహ్మణ్స్కు ఇవ్వబడలేదా? ఆ ఆర్టికల్స్ హక్కులు మీకు మాత్రమే వర్తిస్తాయా? బ్రహ్మం గారి బోధలకు వర్తించవా? మీరు ఏది చేసినా ప్రతిదీ అడ్డు వస్తుంది. జాగ్రత్త, మీరు చేసే ప్రతి పనికి దేవుడు అడ్డు వస్తాడు.
ప్రతిదీ నరుకుతాడు. మీరు చేసేది పద్ధతి కాదు. ఎవరైనా మతాన్ని మార్చుకోవచ్చు. క్రైస్తవ సమాజంలో ఉన్న సహోదరి సహోదరులు, విశ్వాసులు కూడా వారి ఇష్టానుసార బోధను, వారి ఇష్టానుసార సంఘాన్ని స్వీకరించే హక్కు బైబిల్ కల్పించడం లేదా? యూనివర్సల్ రాజ్యాంగమైన బైబిల్ కల్పించడం లేదా? ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా ఉన్నారు అక్కడ ఆ రోజు వచ్చిన టీం అంతా కూడా? చెప్పండి, తరిమి కొడతారా? మీరెవరు తరిమి కొట్టడానికి? మీరు మనుషులా లేక టెర్రరిస్టులా? ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా దాన్ని గ్రహించి మాట్లాడండి. మీకు కానీ ఆ టెర్రరిస్టులకు కానీ ఏమీ తేడా లేదు. ఇంకా మీరేమేం మాట్లాడుతున్నారో మాకు అన్నీ తెలుసు. ఆ యూసీవీసీ వారు కూడా ఏం మాట్లాడుతున్నారో కూడా మాకు తెలుసు. యూసీవీసీ లీడర్ కూడా అక్కడ ఉన్నాడు. హైందవ సహోదరులు అడ్డుకుంటే వారిని మత ఛాందస్యవాదులు, ఉగ్రవాదులు అని అంటున్నారు. మరి మీరు ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు మరి మీరు కూడా ఇంకొకరి హక్కులను కాలరాస్తున్నారు కదా. ఎవరిష్టం వారిది. మనం బోధిస్తున్నాము. హైందవ సహోదరులకు ఇష్టమైతే వారు క్రీస్తును అంగీకరిస్తారు. అటువంటి దానికి ఎవరు అడ్డు చెప్పడానికి లేదు. మీరు అడ్డు చెప్పడానికి లేదు, హైందవ సహోదరులు కూడా అడ్డు చెప్పడానికి లేదు అక్కడ. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించింది అది. ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు సంతోషంగా. అదేవిధంగా బ్రహ్మమైట్స్ బోధించిన, మీరు బోధించిన విశ్వాసులు వారి ఇష్టానుసారంగా స్వీకరించే హక్కును యూనివర్సల్ రాజ్యాంగము, పరిశుద్ధ గ్రంథము వారికి హక్కునిచ్చింది. యేసుక్రీస్తుల వారు హక్కునిస్తున్నారు. ఎవరిష్టం వారిది. ఎవరైనా ఏ సంఘానికైనా వెళ్ళవచ్చు. వారికి నచ్చిన దాన్ని వారు స్వీకరించవచ్చు. మీరెవరు అడ్డుకోవడానికి? తప్పు మీరు చేస్తుంది. మీరు నిజంగా ఫెయిల్ అయిపోయినారు. ఖచ్చితంగా మీ బుద్ధి చెడిపోయింది. కేవలం డబ్బు కొరకు, వ్యూస్ కొరకు, మీ యొక్క పాపులారిటీ కొరకు చేస్తున్నారని నిజంగా అందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ. మీ మాట విని క్రైస్తవులు తరిమి కొట్టుకుంటే హిందువులు కూడా తరిమి కొడతారు క్రైస్తవుల్ని. ఎంత బుద్ధి లేకపోతే వికేఆర్ గారు అంత పబ్లిక్లో తరిమి కొట్టాడని ఎలా చెప్పగలుగుతారు మీరు? అసలు ఏం బుద్ధి మీది? ఏం గుణం మీది? అసలు మీలో ఎవరికైనా క్రైస్తవ గుణం ఉందా? మీరు ఎలా మాట్లాడగలుగుతారు ఇలా? మీరేమో బ్రహ్మం వారు తరిమి కొట్టండి, వాళ్ళేమో మిమ్మల్ని తరిమి కొడతారు. మీ ఇద్దరిని కలిపి హిందువులు తరిమి కొడతారు. ఇలా తన్నుకుంటూ పోతే క్రైస్తవత్వమే లేకుండా పోతుంది. ఇదేనా మీ బుద్ధి వికేఆర్ గారు? అందుకే ఫెయిల్. 1S7 సీజన్ ఫెయిల్. ఒకవేళ మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, తప్పుడు బోధ అని చెప్పండి, కానీ వాడు వీడు అని చెప్పి రెచ్చగొట్టకండి. మీరు బ్రహ్మం వారి పట్ల ప్రవర్తించినది మీకు కరెక్టే అని అనిపిస్తే చికోటి గారికి సారీ చెప్పండి. లేదనిపిస్తే బ్రహ్మం వైట్స్కి సారీ చెప్పండి. ఏంటి ఊరికే మీరు యూట్యూబ్లోకి వచ్చి రండి రండి అని కాలర్ ఎగిరేసి మీకు దమ్ముంటే రండి అని చెబుతున్నారు? మీ దమ్ము క్షమాపణ చెప్పడంలో చూపించండి. మీరన్న భయంకరమైన మాటలకి సారీ చెప్పండి. వాళ్ళ ప్రవక్తకు సారీ చెప్పండి, వారికి సారీ చెప్పండి. డిస్కషన్ యొక్క హక్కులను కాలరాసినందుకు దానికి కూడా మీరు సారీ చెప్పండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ముందుగా సారీ చెప్పండి. ఆ తర్వాత వారు డిబేట్కి కానీ డిస్కషన్కి కానీ వస్తారేమో చూద్దాం. ముందు మీరు వారికి సారీ చెప్పండి. మీరు కానీ జాన్ కొయ్య కానీ అలాగనే గాబ్రియల్ కానీ మీరు ముందు వారికి సారీ చెప్పండి. ఆ తర్వాత మాట్లాడండి డిబేట్ కానీ దమ్ము ధైర్యాల గురించి. కాబట్టి ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడి మీరు ముందుకెళ్ళండి. క్రైస్తవత్వం అనేది ఒక్కరి సొత్తు కాదు, అది అందరి సొత్తు. దేవుడు ఎవరినో ఒకరిని లేపి మిమ్మల్ని అణగదొక్కుతాడు ఖచ్చితంగా. మమ్మల్ని లేపిండొచ్చు. సో జాగ్రత్తగా ముందుకెళ్ళండి. మీరు అన్నమాట తిరిగి వెనుకకు తీసుకోండి. చూస్తున్నారు కదా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించండి. దేవుని చిత్తమైతే తిరిగి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.